నమస్తే. వెల్కమ్ టు లియో. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి మాటలు మాత్రం హీట్ ఎక్కిచ్చాయని చెప్పుకోవాలి. అటు సినిమాల్లో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు. ఈ రెండింటికి సంబంధించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మొత్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు సినీ రంగంలో కావచ్చు ఆయన ఎలాంటి పాత్ర పోషించారని తెలుసు. కాకపోతే సినీ రంగంలో ఆయన ఒక మెగాస్టార్ కింద చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ రాజకీయాలకు వచ్చేసరికి అక్కడ ఆ రాజకీయాలు పడలేని బాబోయ్ అన్నట్టు బయటకు రావడం చూసాం. సో మళ్ళీ సినీ అండ్ రాజకీయాల గురించి ఒకేసారి మాట్లాడినప్పుడు సో చిరంజీవి గారు వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే మొన్న లైలా దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్న బ్రహ్మానందం సినిమా ఫంక్షన్ వరకు కూడా రాజకీయాల ప్రస్తావనతోనే ఆయన మాటలు ఉన్నాయి. ఎందుకంటే కాకతాళీయంగా జరిగినా కానీ లైలా ఫంక్షన్లో ఆయన చెప్పారు ప్రజారాజ్యం కాస్త జనసేనగా మారిందని చెప్పారు. కాబట్టి అక్కడ సందర్భం కాకపోయినా ఆయన ఆ ప్రస్తావన చేయాల్సి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఆ ప్రజారాజ్యం స్థానంలో జనసేన ఉందన్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చేశారు. అక్కడ సగం వరకు అక్కడ కంప్లీట్ చేశారు. ఆ మిగతా సగాన్ని దాని కంక్లూజన్ ఏంటంటే బ్రహ్మ ఆనందం అనే సినిమా, బ్రహ్మానంద గారి అబ్బాయితో ఉన్న సినిమా. ఆ సినిమా ఫంక్షన్కి ఆయన గెస్ట్గా చీఫ్ గెస్ట్గా హాజరయ్యి అక్కడ మాట్లాడిన మాటలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే నేను సినిమాలకి దగ్గర అవుతున్నాను, దగ్గరగా ఉంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని మొదలుపెట్టారు. అంటే ఆయన పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. ఇక నేను రాజకీయాల్లోకి రాను అని క్లారిటీ ఇచ్చారు. ఇలా ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్యన ఒక వార్తలు వస్తున్నాయి కొన్ని, ఆయన రాజ్యసభ సభ్యత్వం వస్తుంది, మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారు అనే మాట ఒకటి, లేదా పలానా రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళబోతున్నారు అనే మాట ఒకటి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒకవేళ ఆఫర్లు ఉన్నా కానీ ఆయన సినిమాలకి ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాను, నేను ఇక వాటికి దూరంగా నేను ఉంటాను అని చెప్పినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే మన సినిమాల పరంగా మెగాస్టార్ గారి యొక్క కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్థానంలో ఉందని చెప్పి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన స్థానాన్ని ఎవరు కూడా ఇకపైన వచ్చేవాళ్ళు భర్తీ చేయలేని సంగతి తెలిసింది. సో రాజకీయాలు మాత్రం మధ్యలోనే విరమించుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీలోకి విలీనం కూడా చేసే సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ మీరన్నట్టుగా ఏదన్నా రాజకీయాల్లో అవకాశాలు వస్తే పోయే అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులుగా వార్తలు అయితే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అదేవిధంగా గవర్నర్గా కూడా ఆయన చేయబోతున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు కంప్లీట్గా ఆయన రాజకీయాల్లోకి నేను వెళ్ళను అని చెప్పేసి అన్నారు. కాబట్టి పూర్తిగా సినీ రంగంలోనే ఉంటారు అని చెప్పి క్లారిటీ వచ్చేసినట్టే అనుకోవాలా? క్లారిటీ వచ్చినట్టే. ఆయన పదవి కోరుకుంటే ఖచ్చితంగా ఆయనకు వచ్చేస్తుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆయన ప్రపోజ్ చేస్తే రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిపోతారు, లేదా బీజేపీ నుంచి ఆయనకి గవర్నర్ పాత్ర అవకాశం వస్తే వెళ్ళిపోతారు. కానీ ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే నేను ఒక సినిమాలకు దగ్గరగానే ఉంటానని చెప్పారు. అంటే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చేశారు. తోటి హీరోలు కూడా చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్ళిపోతే ఇక మనమే కింగ్లు అనుకుంటూ ఉంటారు. కానీ నేను వెళ్ళట్లేదు, నేను సినిమాలకు దగ్గరగానే ఉంటాను అంటే నేను బరిలోనే ఉంటాను, తగ్గేదేలే అంటూ ఇండైరెక్ట్గా కూడా చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే విశ్వంబర సినిమా ఉంది, అనిల్ రావిపూడి సినిమా ఉంది, శ్రీకాంత్ వదిలి సినిమా ఉంది, సినిమాలన్నీ లైన్లో పెట్టుకుంటున్నాడు ఆయన. ఒకవేళ రాజకీయాలు ఆఫర్ వచ్చినా కానీ కుదరదు కూడా. ఇన్ని సినిమాలు వరుసగా లైన్లో పెట్టుకుంటున్నప్పుడు కుదరదు. ఎందుకంటే సినిమాలు ఫాస్ట్గా చేసే స్వభావం అయింది. ఒక సినిమా కమిట్ అయిపోతే వెంటనే సినిమాలకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకి ఆయన స్విచ్ చెప్పినట్టే. అందువల్ల కూడా ఆయన కమిట్ అవ్వడం కూడా అందుకే జరిగింది అనుకుంటున్నాను నేను అనుకోవడం. సో ఇకపై రాజకీయాలు ఉండవు కాబట్టి సినిమాలలో సో ఒక కొత్త మార్క్ మనకు కనిపించబోతుందని చెప్పి అనుకోవచ్చు చెప్పటి నుంచి. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఒక విధంగా రజనీకాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉంటే తలనొప్పి, హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయి, ఇట మనకి ఇంత వయసులో 70 ఏళ్ల వయసులో ఈ అవసరమా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అదే రజనీకాంత్ కేవలం ఆరోగ్య సమస్యల కారణంగానే, అది టెన్షన్స్ ఎక్కువ, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి రాజకీయాల్లో, చాలా మాటలు పడాల్సి వస్తుంది. ఆ చేదు అనుభవాలన్నీ చిరంజీవి గారికి పార్టీ పెట్టినప్పుడే అనుభవాలకు వచ్చినాయి. హ్యాపీగా రజనీకాంత్ లాంటి వాళ్ళు 74 ఏళ్ల వయసులో సినిమాలు చేసుకుంటున్నప్పుడు మనం ఆయనకన్నా చిన్నవాళ్ళము, మనం ఎందుకు చేయకూడదు అనే తత్వం వచ్చేసింది. అందుకనే చాలా సీనియర్ హీరోలు అందరూ కూడా సినిమాల పరంగా చాలా బిజీగా ఉంటున్నారు. కుర్ర హీరోల కన్నా స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి గారు తీసుకునే ఈ నిర్ణయం అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి స్టామినా ఉంది, ఈ వయసులో కూడా డ్యాన్సులు బాగా చేయగలరు, అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా ఆయన చూస్తుంటే యంగ్ లుక్లో కూడా అద్భుతంగా కనిపిస్తున్నారు. కాబట్టి రాజకీయాలకు వెళ్ళిపోయి ఆ రూపురేఖలు మారిపోయి అవసరమా, ఈ గ్లామర్ ఫీల్డ్కి ఉండటమే మంచిది ఆయనకి. అయితే ఎప్పుడు కూడా జనసేనకి కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం ఎప్పుడో రాజకీయాల టైంలో లేకపోతే ఎలక్షన్ టైంలో మనం చూసాం. సో చాలా కాలం తర్వాత జై జనసేన అనడాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
పూర్తిగా జనసేనకి సపోర్ట్ ఇచ్చినట్టుగానే ఉన్నాయి ఆయన మాటలు. ఎందుకంటే ఎట్టగా నేను ఇక రాజకీయాలు ఉండను కానీ నా పనిని నా తమ్ముడు చేస్తున్నాడు అనే మాటలు ఆయన అన్నారు కాబట్టి ఆయన పూర్తి మద్దతు జనసేనకి వచ్చినట్టుగా మనం భావించాలి. ఇక్కడ అంటే ప్రజారాజ్యం కాస్త జనసేనగా మారిపోయింది, నా బాధ్యతని నా తమ్ముడు నెరవేరుస్తున్నాడు అనే ఒక ఇండికేషన్ అయితే ఆయన మాటల ద్వారా ఇచ్చేశారు. సో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అతి తొందరలో కూడా స్వర్ణోత్సవం కూడా చేసుకునే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే గతంలో మనం చూసాం బాలకృష్ణ గారికి కూడా ఆ యొక్క సత్కారం జరిగింది. సో చిరంజీవి గారికి ఒకవేళ ఏదైతే స్వర్ణోత్సవం జరిగితే ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్లో చాలా కాలం పాటు కొనసాగుతున్న వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నలుగురు హీరోల్లో కూడా అగ్రస్థానంలో నువ్వు నేనని పోటీ పడుతూ నటిస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆల్రెడీ 50 ఏళ్ల ఉత్సవం జరిగిపోయింది. ఎందుకంటే ఆయన 74లో వచ్చారు, ఈయన వచ్చేసరికి 76, 77లో ఈయన ఎంటర్ అయ్యారు. ఈ పునాదిరాళ్ళు సినిమా, ప్రాణం ఖరీదు సినిమా, మొదటి సినిమా. కాబట్టి ఇంకో 2 ఏళ్లలో ఈయన కూడా భారీగానే ఆ ఉత్సవాలు అయితే ఘనంగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం సార్, మొత్తానికి పూర్తిగా రాజకీయాల నుంచి నిష్క్రమించి పూర్తి సినిమా వరకే నా లైఫ్ అని చెప్పేసి అంటున్నారు చిరంజీవి గారికి. తెలుగు సినీ పరిశ్రమ మాత్రం చాలా తోడుగా ఉంటుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.